శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 25వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు ప్రవచించుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశం జరాసంధుని యొక్క వధ అయిపోయిన తర్వాత జరాసంధుని యొక్క రథంలో శ్రీకృష్ణుడు అలాగే భీమార్జునుడు వీరు ముగ్గురు కూడా ఆ మగధ దేశం, ఆ వ్రజభూమి ఏదైతే ఉందో అక్కడి నుంచి దూరంగా, గిరివ్రజానికి దూరంగా, పట్టణానికి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జరాసంధుడి నుంచి, అతని యొక్క చెరసాల నుండి కాపాడబడినటువంటి సకలమైనటువంటి రాజులు ఈ కృష్ణార్జునుని భీమసేనుని పూజించడం జరుగుతుంది. అనేకమైనటువంటి రత్నాలని కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత జరాసంధుడి కుమారుడు సహదేవుడు వచ్చి వీళ్ళ అనుజ్ఞ తీసుకుని జరాసంధుడి యొక్క దహన సంస్కారాలు చేయటం అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో ముఖ్యమైనటువంటి వృత్తాంతం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ 25వ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో 40 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. స్వనిర్యాయ మహాబాహుః పుండరీకేక్షణస్తతః గిరివ్రజాద్ బహిస్తస్థౌ సమదేశే మహాయశాః. గిరివ్రజం నుండి బయటికి వచ్చి అక్కడ వాళ్ళు రథంలో ఒక సమానమైనటువంటి దేశంలో సమదేశంలో చక్కగా హాయిగా విశ్రమించారు. శ్రీకృష్ణుడు భీమార్జునుడు ముగ్గురు కూడా. తత్రైనం నాగరాः సర్వే సత్కారేణాభ్యయుస్తథా బ్రాహ్మణ ప్రముఖా రాజన్ విధి దృష్టేన కర్మణ. అక్కడికి వచ్చినటువంటి పౌరులు, బ్రాహ్మణ ప్రముఖులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని గౌరవించడం జరిగింది, చూడటం జరిగింది. అంతేకాకుండా రాజులు, ఈ కారాగారం నుండి విడిపించబడినటువంటి రాజులందరూ కూడా గౌరవిస్తున్నారు. బంధనాత్ విప్రముక్తాశ్చ రాజాను మధుసూదనం పూజయామాసురుచుశ్చ స్తుతి పూర్వమిదం వచః. బంధనాత్ ముక్తాశ్చ అంటే విడిపించబడినటువంటి, కారాగార బంధనం నుండి విడిపించబడినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధుసూదనం పూజయామాసు, అందరూ కూడా మధుసూదనుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్ముని పూజించడం జరిగింది. దాదాపు 80 ప్రాంతాలకి చెందినటువంటి రాజులు ఉన్నారంటే అర్థం చేసుకోండి. వాళ్ళందరూ కారాగారంలో ఉన్నారు. ఇంకొద్ది రోజుల్లో పరమేశ్వరుడి యొక్క బలికి సిద్ధంగా ఉన్నారు. జరాసంధుడి కనుక జీవించి ఉంటే వీళ్ళందరినీ బలిచ్చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టి వాళ్ళందరినీ కూడా విడిపించి చక్కగా మీ ప్రదేశాలకు వెళ్ళిపోండి, మీ రాజ్యాలు చేసుకోండి అన్నాడంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక వాళ్ళ జీవితాంతం ఆయన పాదాల దగ్గరే పడి ఉంటారు కదా. ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక అంటే శ్రీకృష్ణ వారిది. ధర్మరాజు రాజసూయ యాగం సంకల్పించగానే ముందు చెప్పినటువంటి మాట ఇది. ఒక్కడిని సంహరించేటప్పటికీ 80 ప్రాంతాలకు సంబంధించినటువంటి రాజులందరూ ధర్మరాజుకి వశమైపోతున్నారు. కృష్ణుడు అదే చెప్తాడు కదా, కృష్ణుడికి ధర్మరాజు అంటే ఇష్టం. పూజయామాసురుచుశ్చ స్తుతి పూర్వమిదం వచః. స్తుతి పూర్వం, ముందు స్తోత్రం చేసుకుని ఆ తర్వాత ఇదం వచః, ఈ వచనాలు శ్రీకృష్ణ పరమాత్ముడితో అంటున్నారు రాజులందరూ కలిసి. నైతచ్చిత్రం మహాబాహు త్వయి దేవకి నందనే భీమార్జున బలోపేతే ధర్మస్య ప్రతిపాలనం. హే దేవకి నందనే, దేవకీ నందనుడమైనటువంటి నీకు
నా ఏతచ్చిత్రం, ఇది పెద్ద చిత్రమేం కాదు, ఇది సులభమైనటువంటిది. అందులో నీకెవరితోడున్నారు ఇప్పుడు? భీమార్జున బలోపేత, భీమ అర్జున బల ఉపేత అంటే భీముడు అర్జునుడితో పాటుగా కూడి ఉన్నటువంటి నీకు ఇది ఇంకా సులభం అవుతుంది. నువ్వు ఒక్కడవైనా దీన్ని, ఈ కార్యాన్ని సులభంగా సాధించగలవు, నీకు పెద్ద కష్టమేం కాదు. అందులో బలం అధికమైంది భీమార్జునుల యొక్క తోడుతో. ధర్మస్య ప్రతిపాలనం, ఇటువంటి ధర్మాన్ని ప్రతిపాలించడంలో నీకు సాటి ఎవరున్నారు నైనా? ఇదిగో ఈ బలం కూడా తోడైనప్పుడు ఇట్లాంటి ధర్మాన్ని నువ్వు తప్ప ఇంకెవరు ఆచరిస్తారంటూ కీర్తిస్తున్నారు సమస్తమైనటువంటి రాజులు. జరాసంధ ప్రదే ఘోరే దుఃఖ పంకే నిమజ్జతాం రాజ్ఞాం సమభవద్యుద్ధం యుద్ధం యుద్ధరమం యదిదం కృతమద్యవై యదిదం కృతమద్యవై రాజ్ఞాం సమభవత్. ఇక్కడ మేము ఎట్లా ఉన్నామంటే జరాసంధుడి యొక్క హ్రదం, ఘోరం అనేటువంటి మడుగులో ఉన్నాం. జరాసంధుడు అనేటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక మడుగు, బురద పంకం, బురదలో చిక్కుపోయి ఇన్నాళ్ళు కారాగారంలో దుఃఖ పంకే నిమజ్జతాం, దుఃఖం అనేటువంటి బురదలో అలా కూరుకుపోయి ఉన్నటువంటి మమ్మల్ని నువ్వు ఉద్ధరించావు ఈరోజు. సమభ్యుద్ధరం, మమ్మల్ని ఉద్ధరించినటువంటి వాడివి నీవు. కాబట్టి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలి మేము? విష్ణు సమవసన్నానాం గిరిదుర్గేషు దారుణే దిష్ట్యా మోక్షాద్యసో దీప్తమాప్తం తే యదునందన. ఓ యదునందన, నీ వలన మేము ఈరోజు ఇదిగో ఈ విధంగా మోక్షించబడ్డాం. దిష్ట్యా మోక్షాద్య అశో. దిష్ట్యా అంటే మా అదృష్టం కొద్దీ, నిజంగా మా భాగ్యం కొద్దీ ఈరోజు ఇట్లా విమోచించబడ్డాం. దేని నుంచి అంటే కారాగారం నుంచి, ఆ బంధనాగారం నుంచి, ఆ దుర్మార్గుడి యొక్క చెర నుండి విడిపించబడ్డాం. విష్ణు సమవసన్నానాం గిరి దుర్గే సుదారుణి, అతి దుర్గమమైనటువంటి ఆ కొండ గుహలోంచి, జరాసంధుడి యొక్క చెరలోంచి ఇదిగో అదృష్టం కొద్దీ నీ రూపంలో, నీవు విష్ణువు కాబట్టి నీవు రావటంతో మేము ఆ కారాగారం నుండి విమోక్షించబడ్డాం, బయటికి రాబడ్డామయ్యా. కిం కర్మ పురుష వ్యాఘ్ర శాధిన ప్రణత స్థితాన్. శాధి అంటే ఆజ్ఞాపించు. ఇక మేమందరం నీ పాదాల దగ్గరే సేవ చేసుకుంటూ ఉంటాం. కిం కర్మ పురుష వ్యాఘ్ర, ఓ పురుష వ్యాఘ్ర, ఇక మమ్మల్ని ఆజ్ఞాపించు, ఏం చేయమంటావు? ప్రణత స్థితాన్ అంటూ నమస్కారం చేసి ఉన్నటువంటి, నీకు నమస్కారం చేసి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నటువంటి మమ్మల్ని నువ్వు ఆజ్ఞాపించు, ఏం చేయమంటావు? కృతమిచ్చేవ తద్విద్వి నృపైర్యద్యపి దుష్కరం. యద్యపి దుష్కరం కృతమిచ్చేవ, ఎంత దుష్కరమైనా సరే నువ్వు ఆజ్ఞాపించినటువంటి ఆ పనిని మేము సాధించి తీరుతాం, సెలవియ్యండి అంటూ అందరు రాజులు చేతులు జోడించి వినమ్రతతో శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకుంటున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తాను నిశ్చయించుకున్నటువంటి దాన్ని ఇప్పుడు రాజులకి చెప్తున్నాడు. ఏమిటంటే అది వైశంపాయన ఉవాచ తానువాచ హృషీకేశ సమాశ్చాస్య మహామనః. తాన్ ఉవాచ హృషీకేశ. హృషీకేశుడు అనే పదానికి అర్థం ఇక్కడ తప్పుపడింది, అక్షరం తప్పుపడింది, రుంపి అని పడింది, హృషి అని పడాలి. హృషీకము అంటే ఇంద్రియాలు, హృషీకేశుడు అంటే ఇంద్రియాలు జయించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఇంద్రియాలకే అధీన పురుషుడు ఆయన. తాన్ వాచ హృషీకేశ, ఆ పలికినటువంటి రాజులందరితో ఈయన వాళ్ళందరినీ కూడా సమాశ్వాస్య అని ఉండాలి అక్కడ. వాళ్ళందరినీ కాస్త శాంతింపజేసి, కంగారు పట్టకండి నాయన అంటూ మహారాజుని శాంతిపరిచి శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళతో ఏమంటున్నాడంటే, యుధిష్ఠిరో, యు ఉండాలి అక్కడ, అక్షరాలు పోయినాయి. యుధిష్ఠిరో రాజసూయం క్రతుమార్హతిమిచ్చతి. క్రతుమార్హతిమిచ్చతి. యుధిష్ఠిరుడు రాజసూయ యాగాన్ని సంకల్పించాడు. ఒక క్రతువు, క్రతువు అంటే యాగం, రాజసూయ యాగం సంకల్పించాడు. ఆ యాగంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. ఎలా భాగస్వాములు కావాలి?
ఆ మహారాజు ఎట్లా అయితే, ఎందుకంటే రాజసూయ యాగం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే చక్రవర్తిగా ఈ మహారాజు ధర్మబద్ధంగా కోరుకుంటున్నాడు అని అర్థం. యజ్ఞం చేస్తున్నారండి ధర్మబద్ధంగా ఈ రాజు ఈ భూమండలానికంతటికీ చక్రవర్తి కాగోరుతున్నాడు. అట్లాంటి ఆ ధర్మబద్ధంగా చేస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలి. ఆ ధర్మరాజు యొక్క చక్రవర్తిత్వాన్ని మీరందరూ సమర్థించాలి, సహాయం చేయాలి అంటూ ఉన్నది ఉన్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. తస్య ధర్మ ప్రవృత్తస్య పార్థివత్వం చికీర్షితః. పార్థివత్వం అనే పదానికి అర్థం అక్కడ చక్రవర్తిత్వం. మొత్తం సమస్తమైన భూమండలానికి ఏకైక సార్వభౌమాధికారం ఏదైతే ఉంటుందో దాన్ని పార్థివత్వం అంటారు. ఎలా చేస్తున్నాడు? ధర్మ ప్రవృత్తంగా చేస్తున్నాడు, రాజసూయ యాగం చేస్తూ. తస్య ధర్మ ప్రవృత్తస్య పార్థివత్వం చికీర్షతః సర్వైర్భవద్భిః విజ్ఞాయ సహాయం క్రియతామితి. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? సహాయం క్రియతామి. ఆ రాజసూయ యాగానికి వచ్చి ధర్మరాజుకి సహాయం చేయండి. ఎలా చేస్తారు? ధర్మరాజు యొక్క పట్టాభిషేక్ చక్రవర్తిత్వానికి మీరందరూ ఆమోదముద్ర వేసి ఏకాభిప్రాయం తెలిపి సర్వైర్భవద్భిః విజ్ఞాయ అన్నారు. విఘ్నులుగా అతనికి విధేయులుగా ఉంటూ అతని చక్రవర్తిత్వాన్ని మీరు అంగీకరించి సహాయం చేయండి ఈ యాగాన్ని అంతే అంటూ ఇది ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. తతః సుప్రీత మనసస్తే. సుప్రీత మనస తే తే అంటే వాళ్ళందరూ కూడా దీనికి చాలా ఆనందించారు. సుప్రీత మనస, అసలు బతుకుతారో లేదో అనుకున్నటువంటి వాళ్ళకి బతకడం ఏమిటి, కారాగారం నుంచి స్వేచ్ఛా మనస్కులై బయటకు రావడం ఏమిటి, పైగా వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి దక్కడం ఏమిటి, ఇంతకంటే ఏం కావాలి? అసలు ఏదీ లేదనుకున్నటువంటి వాడికి, అట్లాంటి వాళ్ళకి కాస్త ఈ విధంగా వచ్చేటప్పటికి ఇంతకంటేనా స్వామి అనుకున్నారు. పైగా ధర్మబద్ధంగా ధర్మరాజు కింద అంటే ఇంకేముంది, ఆయన కింద ఉంటే ఇంకా అంతా మేలే కదా. తతః సుప్రీత మనసస్తే నృపా నృపసత్తమ తథేత్యేవాబ్రువన్ సర్వే ప్రతిగృహ్యస్య తాం గిరం. తాం గిరం, ఆ మాటలు గిరం అనే పదానికి అర్థం వాక్కులు అని అర్థం. గిరులు, వాక్కులు. గిరహ అంటే పర్వతం, గిరి అంటే పర్వతం అని అర్థం. గిరహ తాం గిరం, ఆ కృష్ణ పరమాత్ముడు పలికినటువంటి వాక్కులని ప్రతిగృహ్య తథేత్యేవాబ్రువన్ సర్వే, సర్వే అందరూ కూడా తథా ఇతి తథాస్తు ఇది, మీరు చెప్పినట్టే మేము నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అందరూ కూడా మాట ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంతేకాకుండా వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి అప్పటికి వారి దగ్గర ఉన్నటువంటి రత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరమాత్ముడికి సమర్పించుకున్నారు. రత్నభాజం చ దాశార్హం చక్రుస్తే పృథివీశ్వరా. పృథివీ ఈశ్వరా, ఆ రాజులందరూ కూడా దాశార్హుడికి, దశార్హ రాజు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి రత్నభాజం, రత్నములతో నిండినటువంటి అనేకమైనటువంటి పారితోషికాలు సమర్పించడం జరిగింది రాజులందరూ కూడా. కృచ్ఛ్రాం జగ్రాహ గోవిందస్తేషాం తదనుకంపయా. తత్ అనుకంపయ, అనుకంప అంటే దయతో, వారి మీద ఉన్నటువంటి దయతో, పైగా కొత్తగా వచ్చిన బంధువులు వీళ్ళందరూ, అందువల్ల వారి మీద ఉండేటువంటి అభిమానంతో ఈయనకి తీసుకోవటం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా, ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసం, వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ ప్రీతి కోసం అని చెప్పేసి జగ్రాహ గోవిందస్తేషాం, తేషాం గోవింద జగ్రహ, ఆ కానుకల్ని ఇస్తున్నటువంటి రత్నాల్ని గోవిందుడు స్వీకరించడం జరిగింది. వాళ్ళ ఆనందం కోసం, సంతోషం కోసం, భక్తుల సంతోషం కోసం ఏదైనా చేస్తాడు పరమాత్మ. జరాసంధాత్మజశ్చైవ సహదేవో మహామనః నిర్యయౌ సజనామాచ్య పురస్కృత్య పురోహితం. అయితే ఈ రాజులకి చెప్పవలసింది చెప్పాడు. అదే సమయంలో జరాసంధుడి కుమారుడు సహదేవుడు వచ్చాడు అక్కడికి. జరాసంధ ఆత్మజశ్చైవ, ఆత్మజ అంటే కుమారుడు, వాడి పేరు ఏమిటి అంటే సహదేవుడు. సహదేవో మహామన, వీడు బుద్ధిమంతుడైనటువంటి వాడు సహదేవుడు, తండ్రి లాంటి వాడు కాదు. జరాసంధుడి యొక్క పరిపాలన కూడా విశేషమైన పరిపాలన. కాకపోతే జరాసంధుడు చేసిందల్లా ఒకటే తప్పు, రాజులందరినీ గెలిచిన తర్వాత శిక్షించడం, ఈ విధంగా జైల్లో పెట్టి శిక్షించడం. యుద్ధంలో మరణింపజేసినా కనీసం వాళ్ళకి వీరస్వర్గం లభిస్తుంది. అది చేయకుండా
జైల్లో పెట్టి వాళ్ళని శివుడికి బలి ఇవ్వడానికి సంకల్పించాడు. అది తప్పు. అందువల్ల కృష్ణుడు జరాసంధుడిని సంహరించడం జరిగింది. జరాసంధాత్మజశ్చైవ ఆత్మజశ్చైవ, ఆత్మజులు అంటే కుమారుడు. దాంట్లో పెద్దవాడు సహదేవుడు. ఆ సహదేవుడు తమ్ముడితో పాటుగా వచ్చాడు. నిర్యయో సజనామాచ్య, సజన ఆమాత్య అన్నారు అక్కడ. అంటే తన జనులతో పాటుగా, మంత్రులతో పాటుగా, పురోహితులతో పాటుగా వచ్చి సహదేవుడు ముందు శ్రీకృష్ణుల వారికి అలాగే భీమార్జునులకి నమస్కారం చేసి వాళ్ళ అనుమతి తీసుకుంటున్నాడు దహన సంస్కారాలకి, తండ్రి దహన సంస్కారాలు, పితృ కార్యక్రమాలకి. స నీచై ప్రణతో భూత్వా బహురత్న పురోగమ సహదేవో నృణాం దేవం వాసుదేవముపస్థిత. ఎంతో వినయంగా నీచై ప్రణతో భూత్వా, మోకాళ్ళ మీద శ్రీకృష్ణ పరమాత్ముల మీద అలా కింద కూర్చుని నమస్కారం చేసి, ఆయన పాదాలకి శిరసు వంచి నమస్కారం చేసి, బహురత్న పురోగమ, కానుకలు సమర్పించి, రత్నాలు వజ్ర వైఢూర్యాలు మొదలైనటువంటివన్నీ కానుకలు సమర్పించి సహదేవుడు నృణాం దేవం వాసుదేవముపస్థిత, వాసుదేవుని సమీపించి ఆ దేవదేవుడికి నమస్కారం చేశాడు సహదేవుడు. భయంతో ఉన్నాడు పాపం. భయం నుండి రక్షించమని వేడుకుంటున్నాడు. భయార్తాయ తతస్తస్మై కృష్ణో దత్వా భయం తదా. తండ్రిని అత్యంత భయంకరంగా చంపాడు భీమసేనుడు, ఆ జరాసంధుడిని. ఆ భయం నుంచి ఇంకా తేరుకోలేకపోతుంది. తండ్రి చేసింది తప్పే అర్థమైంది, అర్థం చేసుకున్నాడు. కానీ ఇతన్ని ఏం చేస్తారా అని చెప్పి భయపడుతున్నటువంటి ఆ భయార్తాయ, భయంలో ఉన్నటువంటి ఆ చిన్నవాణ్ణి, పిల్లవాణ్ణి, సహదేవుణ్ణి కృష్ణ అభయం దత్వా, శ్రీకృష్ణ పరమాత్ముడు అభయం ఇచ్చి వెంటనే ఆదదేయస్య మహార్హాణి రత్నాని పురుషోత్తమ, పురుషోత్తముడు అతను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో మహార్హాణి అవన్నీ కూడా స్వీకరించాడు అతని సంతృప్తి కోసం. అతన్ని సంతృప్తిపరచడానికి స్వీకరించడం జరిగింది. అప్పుడు సహదేవ ఉవాచ, ఇక్కడ తప్పు పడింది, సహదేవ అని ఉండాలి. సహదేవ ఉవాచ, సహదేవ ఉచ యత్కృతం పురుష వ్యాఘ్ర మమ పిత్రా జనార్దన, మమ పిత్ర యత్కృతం పురుష వ్యాఘ్ర, ఓ పురుష వ్యాఘ్ర, ఓ పురుష సింహమ, మమ పిత్ర, నా తండ్రి చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తగిన శిక్ష పడింది. ఓ జనార్దన్ అంటూ జనార్దనుని సంబోధించి చెప్తున్నాడు. మమ పిత్ర యత్కృతం, నా తండ్రి ఏదైతే చేశాడో తత్తే హృది మహాబాహు న కార్యం పురుషోత్తమ, ఆ చేసిన దానికి తగినటువంటి శిక్ష అనుభవించడం జరిగింది. అది మనసులో పెట్టుకోమాకయ్యా, ఇహ ఆ కార్యం అయిపోయింది. తత్తే హృది న కార్యం పురుషోత్తమ, అది ఇక మనసులో పెట్టుకోమాకు, ఎటువంటి భావనలు పెట్టుకోమా. త్వాం ప్రపన్నోస్మి గోవింద ప్రాసదం ప్రసాదం కురు మే ప్రభో, ప్రసాదం ఇక్కడ ప్రాసదం అని పడింది, ప్రసాదం అంటారు. త్వాం ప్రపన్నోస్మి గోవింద ప్రసాదం కురు మే ప్రభో, ప్రసాదం కురు మే ప్రభో. త్వాం ప్రసన్నోస్మి గోవింద, నిన్ను ప్రసన్నం చేసుకుంటున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకుంటున్నాడు. పితురిచ్చామి సంస్కారం కర్తుం దేవకి నందన, ఓ దేవకి నందన, పితు సంస్కారం కర్తుం ఇచ్చాను, ముందుగా నా తండ్రికి దహన సంస్కారాలు నీ ఆజ్ఞతో చేయాలని కోరుకుంటున్నాను, దానికి అనుజ్ఞ ఇవ్వు స్వామి అని ఈ భగవంతుడి యొక్క ఆజ్ఞ తీసుకుని ఆ సంస్కారాలు చేస్తున్నాడు. సంస్కారం కర్తుమిచ్చామి పితు సంస్కారం కర్తుమిచ్చామి. తత్తోభ్యనుజ్ఞాం సంప్రాప్య భీమసేనాత్ తదార్జునాత్, ముగ్గురు నుంచి అనుజ్ఞ తీసుకున్నాడు వెంటనే. తండ్రి కార్యక్రమాలు ఎవరు చేయొద్దంటారు? ఎవరు అనరు. కాబట్టి ముందు వీళ్ళ దగ్గర నుంచి అనుజ్ఞ తీసుకోవడం అనేటువంటిది సాంప్రదాయంగా వచ్చి తీసుకుని త్వత్తః అంటే వారి నుండి, ఆ ముగ్గురు నుండి కూడా భీమసేన అర్జునాత్, భీమసేనుడు అర్జునుడి దగ్గర నుంచి
అలాగే త్వత్త అంటే నీ నుంచి కూడా అనుజ్ఞ పొంది సంప్రాప్య నిర్భయో విచరిష్యామి యథా కామం యథా సుఖం. మీ అనుజ్ఞతో అప్పుడు నేను హాయిగా సుఖంగా నిర్భయంగా జీవిస్తానయ్యా, కాబట్టి అనుజ్ఞ ఇవ్వండి, తండ్రి యొక్క కార్యక్రమాలు సంకల్పించాను అనగానే వెంటనే ఆ సహదేవుడు అడిగినటువంటి తీరుకి సంతృప్తి పడి వైశంపాయన ఉవాచ, వైశంపాయనుడు వారు జనమేజయుడికి చెప్తున్నారు. ఏవం విజ్ఞాప్యమానస్య సహదేవస్య మారిష ప్రహృష్టో దేవకీపుత్ర పాండవైచ్చ మహారథౌ. ఈ విధంగా విజ్ఞాపన చేసుకునేటప్పటికీ, అంటే ఒక రకంగా అభ్యర్థిస్తున్నటువంటి సహదేవుడి యొక్క విజ్ఞాపనకి ప్రహృష్ట దేవకీపుత్ర, దేవకీపుత్రుడైనటువంటి దేవకీ వసుదేవుల కుమారుడు వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రహృష్ట చాలా సంతోషించాడు వినమ్రతతో ఈ విధంగా అడిగేటప్పటికి. ఆయనే కాదు, పాండవైశ్చ, చ అంటే మరియు, మరియు పాండవులు ఇద్దరు కూడా సంతోషించారు, భీమార్జునులు ఇద్దరు కూడా సంతోషించి ఇతన్ని వదిలిపెట్టేయచ్చు, ఇతడు మంచివాడు అని చెప్పి, పైగా అతనికి తండ్రి దహన సంస్కారాలు చేయమని పంపించడమే కాకుండా ఇతనికి పట్టాభిషేకం కూడా చేసి ఆ కార్యక్రమం కూడా అయిన తర్వాత బయలుదేరుతారు వీళ్ళు. క్రియతాం సంస్క్రియా రాజన్ పితుస్త ఇది చాబ్రువన్ తచ్చుత్వా వాసుదేవస్య పార్థయోశ్చ సమాగత. క్రియతాం సంస్క్రియా, తండ్రికి చేయవలసినటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సంస్కారాలు, అంత్య సంస్కారాలు, అవి తప్పకుండా చేయనాయన అని చెప్పి ఇది అబ్రువన్ ఈ విధంగా పలకగానే తచ్చుత్వా వాసుదేవస్య పార్థయోశ్చ సమాగత, వారి మాటలు వినంగానే సమాగత. ఇప్పుడు మాగధుడు అనే పదానికి అర్థం సహదేవుడు, బతికి ఉన్నటువంటి వాడు అతడు, మగధ దేశపు రాజు ఇప్పుడు సహదేవుడు. అతడు అంటున్నాడు ప్రవిశ్య, అతడు వెంటనే తన నగరానికి వాళ్ళకి నమస్కారం చేసి నగరానికి వెళ్ళిపోయాడు. అంతఃపురం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ తండ్రి యొక్క దేహాన్ని, పార్థివ దేహాన్ని తీసుకుని చక్కగా ఏ విధంగా రాజలాంఛనాలతో దహన సంస్కారాలు చేయాలో అవన్నీ చేసుకొస్తున్నాడు. ప్రవిశ్య నగరం తూర్ణం సహమంత్రిభిరప్యుత చితాం చందన కాస్థైశ్చ కాలేయ కాలేయ సర కాలేయ సరళైస్తదా. నగరానికి వెళ్ళి వెంటనే తూర్ణం అంటే వెంటనే ఆలస్యం చేయకుండా, సహ మంత్రిభిరప్యుత, మంత్రులు మొదలైనటువంటి వాళ్ళు బంధువులతో పాటుగా, చితాం చందన కాస్థైశ్చ, చందన కాష్టములలో భిన్నమైనటువంటి వివిధమైనటువంటి రకాలతో ఉన్నటువంటి సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి కాష్టములు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ తెప్పించి చితిని పేర్చి సరైనటువంటి సమయంలో ఆ శరీరాన్ని, పార్థివ దేహాన్ని దాని మీద పెట్టి, ఆ తర్వాత కాలాగరు సుగంధైశ్చ తైలేశ్చ వివిధైరపి, అనేక రకాలైనటువంటి అగరు సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి ద్రవ్యాలను కూడా వాటి మీద తైలాలు మొదలైనటువంటి తైలేశ్చ అన్నారు. అంటే చందన కాష్టములే కాకుండా వివిధ భిన్నమైనటువంటి పరిమళాలు వెదజల్లే తైలములు ఉంటాయి, అలాగే ఘృతం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా వాటి మీద ఆ పార్థివ దేహం మీద వేసి అగ్నిలో వేసి రాజలాంఛనాలతో చక్కగా జరాసంధుడి యొక్క పార్థివ దేహాన్ని అంత్య సంస్కారాలు కానిచ్చారు. ఘృతధారా శతైశ్చైవ, ఆ అగ్నిలో ఘృతధారలు, శతైశ్చైవ ఘృతధారాలు, 100 సార్లు అలా ఘృతధారలు పోసి 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 సుమనోభిశ్చ భారత, ఆ కార్యక్రమాలు పూర్తి చేశాడు సహదేవుడు. సమంతాదేవ కీర్యంతో అదహంత మగధాధిపం ఉదకం తస్య చక్రేధ సహదేవ సహానుజ. సహదేవుడు ఆ అంత్య కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, దహన సంస్కారాలంతా పూర్తి చేసి, ఆ దగ్ధమైపోయిన శరీరం అంతా పూర్తి అయిపోయిన తర్వాత సహదేవుడు సహానుజ, సహ తమ్ముడితో పాటుగా ఉదకం తస్య చక్రేధ, ఉదకం అంటే నీరు, జలములు ఇవ్వటం, అంటే జల తర్పణాలు విడిచిపెట్టడం జరిగింది తండ్రికి, తర్పణాలు కూడా వదిలిపెట్టాడు. కృత్వా పితుస్వర్గగతిం నిర్యయౌ యత్ర కేశవ, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి మళ్ళీ తండ్రి ఈ సహదేవుడు ఎక్కడైతే కేశవుడు ఉన్నాడో, యత్ర కేశవ నిర్యయౌ, కేశవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళటం జరిగింది ఆయనకి నమస్కారం చేయడానికి. అక్కడికి వెళ్ళి
పాండవులకి వాళ్ళకి నమస్కారం చేసి, పాండవౌ చ మహాభాగౌ భీమసేనార్జునావుభౌ సప్రహ్వ ప్రాంజలిర్భూత్వా యజ్ఞాపయత మాధవం. అక్కడ భీమార్జునులకి శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రాంజలిర్భూత్వా నమస్కారం చేసి, యజ్ఞాపయత మాధవం, మాధవం యజ్ఞాపయత, శ్రీకృష్ణుడితో ఈ విధంగా విజ్ఞాపన చేసుకుంటున్నాడు, అభ్యర్థిస్తున్నాడు. ఆ తర్వాత సహదేవుడు ఏమన్నాడు? నాయన కృష్ణ పరమాత్మ, ఈ రాజ్యం అంతా నీదే, ఈ ధనరాశులన్నీ నీకే అని చెప్పి, నువ్వేం చేయమంటే అది చేస్తాను అని చెప్పి, మిగతా రాజులు ఏ విధంగా అయితే ప్రార్థించారో అలాగే సహదేవుడు కూడా ప్రార్థించడం జరిగింది. అతడి యొక్క వినమ్రతకి సంతోషించి శ్రీకృష్ణుడు, భీమార్జునులు ముగ్గురు కూడా అతనికి ఈ మగధ దేశపు రాజుగా పట్టాభిషిక్తుడిని గావించి, అతను ఇచ్చినటువంటి కూడా కానుకలు కూడా తీసుకుని అప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ధర్మరాజు దగ్గరికి వెళ్ళటము, ధర్మరాజుకి జరిగిన విషయాలని చెప్పడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇంకొక 20-30 శ్లోకాలు ఉన్నాయి, అది రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.